మనం కేజీ టమాటాలు కొనాలంటే ఎక్కడ తక్కువ దొరుకుతాయా అని చూస్తాం. ప్రభుత్వాలు అంతే, పథకాలకు మనీ ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ విపరీతంగా అప్పులుంటున్నాయి. వాటికి నెల నెల వడ్డీలు చెల్లించడమే పెద్ద భారం. అలాంటి సమయంలో పథకాలను అమలు చేయాలంటే ప్రభుత్వాలపై మరింత భారం పెరుగుతుంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అర్హులను ఎంపిక చేసే విషయంలో కఠినంగా ఉంటుంది. రైతు భరోసా పథకం విషయంలోనూ ఇదే చేస్తుంది. ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది, రైతు భరోసా వచ్చేది సంక్రాంతి నాడే. ఇందులో ఎలాంటి డౌటు అక్కర్లేదు. అయితే వచ్చేది మాత్రం ఎకరానికి 15,000 కాకుండా 7,500 మాత్రమే ఇస్తామని తెలిపింది. ఎందుకంటే ఆల్రెడీ రైతు బంధు పథకాన్ని కొంత అమలు చేశారు కాబట్టి మార్చి 31, 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక విడత రైతు భరోసాని మాత్రమే అమలు చేస్తారని తెలుస్తోంది. అందువల్ల రైతులకు ఎకరానికి 7,500 చొప్పున రాబోతున్నాయని తెలిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ప్రకటన రావాల్సి ఉంది. రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలంటే 8,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. అయితే ఇతర అవసరాలకు కూడా కలిపి మొత్తం 10,000 కోట్లను సంక్రాంతిలోపు రెడీ చేసుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇందుకోసం ఓవైపు బ్యాంకుల నుంచి రుణం తీసుకోనుంది, మరోవైపు ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టబోతుంది. ఇలా రెండు వైపులా ప్రయత్నించి ఏదో ఒకటి చేసి రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేసేలా సన్నద్ధమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధును అనర్హులకు కూడా ఇచ్చింది. మల్లారెడ్డి లాంటి సంపన్నులు కూడా 100 ఎకరాలకు రైతు బంధు పొందారు. దాంతో 1,000 కోట్ల అప్పుల భారం తెలంగాణ ప్రజలపై పడింది. ఇప్పుడు ఆ భారం తీరట్లేదు. ప్రతి నెల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. మంత్రి భట్టి విక్రమార్క తల పట్టుకునే పరిస్థితి. అందుకే రైతు భరోసాను అర్హులైన రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం బలంగా డిసైడ్ అయ్యింది. ఆ భూములకు 7,500 చొప్పున ఇవ్వాలంటే 3,900 కోట్లు అవసరమవుతాయి. అదే 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలంటే 7,800 కోట్లు అవసరమవుతాయి. ప్రభుత్వం 10,000 కోట్లు సేకరిస్తోంది కాబట్టి 15,000 చొప్పున ఇస్తుందనే వాదన ఉన్న మరో వాదన కూడా ఉంది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం చూస్తే ఈ పథకాన్ని రైతులతో పాటు కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా వర్తింపజేయాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిధులను సమీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇదివరకే సర్వే చేసింది, భూముల లెక్కలను తీసుకుంది. అయితే మళ్లీ ఏదైనా సర్వే చేయాలనుకుంటే అప్పుడు రైతుల నుంచి గుర్తింపు కార్డుల జిరాక్స్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్, బ్యాంక్ పాస్బుక్ వివరాలు, మొబైల్ నెంబర్, భూమి పత్రాల వంటి జిరాక్స్లు కోరే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు వాటిని రెడీగా ఉంచుకుంటే మంచిది. అధికారులు అడిగినప్పుడు వెంటనే ఇవ్వడానికి వీలవుతుంది. తద్వారా త్వరగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చేసుకోవచ్చు.